హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. కీలక ప్రకటన మరి కొత్త జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు విషయానికి వచ్చినట్లయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జూలై నెల చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే డిఏ అనేది పెంపు ఈ నెలలోనే ఉద్యోగులకు అందిస్తారు కాబట్టి, అందువల్ల ఉద్యోగుల జీవితం జూలై నెలలో గణనీయమైన వృద్ధిని సాధిస్తాయి. ప్రభుత్వం జనవరిలో ఈ ప్రోత్సాహకాలను పెంచిందండి. అలాగే జూలైలో వాటిని మళ్ళీ పెంచవచ్చు కూడా. కేంద్ర ప్రభుత్వం జనవరిలో డిఆర్ఎస్ అలవెన్స్ను 4% నుంచి 50% పెంచింది. 4% పెంచగా అది మొత్తానికి 50%కి చేరుకుందండి. అలాగే జూలైలో కూడా ఈ వృత్తిని, మధ్యంతర వృత్తిని కూడా 5% పెంచే అవకాశం ఉందని వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిఏ గురించిన వివరాలు తెలుసుకుందాము. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ భత్యం పెంపుతో తాము సంపాదించే లాభాల మార్జిన్ను తెలుసుకోవాలని అయితే కొంచెం అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఉదాహరణకు బేసిక్ సాలరీ 50,000 అయితే అతనికి డిఆర్ఎస్ అలవెన్స్ 4% అంటే సుమారుగా 2,000 రూపాయలు పెరుగుతుంది. మరి ఉద్యోగులు తమ జూలై జీతంలో డిఆర్ఎస్ అలవెన్స్ రూపంలో 2,000 పెరుగుదలను ఆశించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలో జీతాల పెంపు సాధారణంగా 3-4% ఉంటుంది. ఈ సంఖ్యను ప్రాతిపదికన పరిగణిస్తే అప్పుడు 3% పెరుగుదల అయితే ఉండవచ్చు. ఈ ఉదాహరణ ద్వారా దీన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. సో ఉదాహరణకు ఒకరి మూల వేతనం 50,000 అయితే దానిని 3% ఇంక్రిమెంట్తో ఈ విధంగా 1,500 పెంచుతారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు తమ జూలై జీతంలో ఇంక్రిమెంట్ 1,500 రూపాయలు అయితే ప్రయోజనం పొందవచ్చు. సో ఆల్ ఇండియా సిపిఐ ఐడబ్ల్యూకు అయితే సంబంధించిన 12 నెలలకు సగటు పెరుగుదల ఆధారంగా డిఏ డిఆర్ పెంపు నిర్ణయిస్తారండి. సో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై 1, జనవరి 1 తేదీలలో అలవెన్స్ను సవరించినప్పటికీ కూడా నిర్ణయం సాధారణంగా మార్చి నుంచి సెప్టెంబర్కు లేదా అక్టోబర్లలో అయితే ప్రకటిస్తారు. 2006లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల కోసం డిఆర్ లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్ములాను అయితే సవరించిందండి. దాని ప్రకారంగా హౌస్ రెంటల్ అలవెన్స్ హెచ్ఆర్ఏ గురించి అయితే ఈ విధంగా ఉంది. డిఆర్ఎస్ అలవెన్స్ జీతంతో పాటుగా ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కూడా ఉంది. ఇది ఈ అద్దె వసతి అయ్యే ఖర్చుల కోసం యజమానికి అందించే ఉద్యోగి జీతంలో ఒక భాగంగా అయితే ఉంటుంది. అతను లేదా ఆమె అద్దె ఇంట్లో నివసిస్తూ ఉంటే మాత్రమే హెచ్ఆర్ఏ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే బెనిఫిట్స్ అయితే ఉండిపోతున్నాయి. ఇది అండి ఇప్పటి వరకున తాజా సమాచారం. సో ఏదైతే డిఏ పెంపుతో జీతాలు అయితే దాదాపుగా పెరగనున్నాయి 4% వరకు కూడా. సో 50,000 బేసిక్ ఉన్న వారికి 2,000 రూపాయలు అదనంగా పెరిగే అవకాశం అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.